అసలు ఈ ముచ్చట చెప్పాలనా వద్దా అని ఇగో ఒకటికి 10 మాటలు ఆలోచించిననొల్ల కానీ లాస్ట్కు చెప్పే తీరాలి అని డిసైడ్ అయినా. అరే కాలం ఎటు పోతున్నదో కూడా అర్థం కావాలి కదా మీకు. ఇగో ఏం లేదోల్లా, అసలు ఈ జమానానే ఉల్టా పల్టా జమానా లెక్క కొడుతున్నది. ఈ దిక్కుమాలిన కాలం అన్నట్టే ఎత్తాను రోల్లా. అంతెందుకు ఈ కాలం పోరలు పెద్దోళ్ళంటే ఇజ్జతిస్తున్నారు ఆనోళ్ళ చెప్పుండ్రి. సరే ఇయ్యకుంటే మాయే, కానీ అద్మానం మాత్రం చేయొద్దు కదా నల్ల. ఒక బుజ్జి గట్లనే చేసింది, చూడు ఏం చేసిందో. మన పక్క రాష్ట్రం ఆంధ్రాల విజయనగరం జిల్లా ఉన్నది. ఆడ ఒక ఇంజనీర్ కాలేజ్ ఉన్నది. ఇక ఆ కాలేజీ కాడనే ఏమైందో చూడాలి మీరు. ఇగో ఈ బుజ్జి ఇంట్లోనే చదువు చదువుతున్నదట. నా బిడ్డ పెద్ద ఇంజనీరు కావాలని ఇగో వీళ్ళ అమ్మనాయన చదివిస్తున్నారు కావచ్చు. అయితే ఈ బుజ్జి కాలేజీకి ఫోన్ పట్టుకొచ్చింది. మరి పాఠాలు కూడా వినాలి కదా, కానీ ఇనుడు లేదట. ఫోన్లనే నెత్తిపెట్టుడట. ఇక టీచర్కు మస్తు కోపం వచ్చింది. ఆమె కాడికెళ్ళి ఫోన్ గుంజుకొని దగ్గర పట్టుకున్నది. కథమిగా చేతిలో ఫోను లేకపోయే వరకల్లా ఈ అమ్మగారి పానమంతా ఎటమటమైంది. అసలు మనిషి లెక్కనే లేదు లో. దెబ్బ టీచర్ కాడికి వచ్చి బయసి వేసింది. ఫోన్ ఇవ్వకుంటే చెప్పు అందుకొని కొడతా అని చెప్పు తీసి మరి కొట్టిందుల్లా. పట్టుకోండి అమ్మాయి నచ్చండి. ఏందిది, ఎటు పోతాంది కాలము, ఏమైతాంది అసలు జనాలకు చెప్పుండ్రి మీరే. చదువులు చెప్పే టీచర్ని చెప్పందుకొని కొట్టుడు ఏంది అసలు. చెప్తుంటే నాకే చీదర పుట్టినట్టు అవుతుంది. ఫోన్ తీసుకుంటే ఇట్లా చేయొచ్చునా అనొల్లా. అయినా ఫోన్లో అంతగానం ఏమున్నది కావచ్చు గట్ల చీగ మూగడానికి. ఇది ఏమి తరీకా, ఏం పిల్లలో ఏమో. పోన్రమ్మ ఇంకా రాను ఇంకెన్ని ఘోరాలు దారుణాలు చూడవలసి వస్తుందో ఏం పాడో.